వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఎస్ఆర్హెచ్ బ్యాచ్ దంచి కొట్టారు, ఉతికి ఆరేశారు. మామూలుగా కూడా కాదు. ఫ్యాన్స్, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అభిమానులు అంతా కూడా అబ్బా ఇది కదా ఎక్స్పెక్ట్ చేసింది, ఇది కదా ఎస్ఆర్హెచ్ గేమ్, మరి మధ్యలో ఎందుకు అట్లా అయింది, తుప్పుకున అవుట్ అయిపోయారు అట్లా అనిపించింది. కానీ నిన్నటి ఆ ఊచకోత చూస్తే కేకేఆర్ కోల్కతా రైడర్స్ పైన ఎస్ఆర్హెచ్ అంటే ఓపెనర్స్ అభిషేక్ శర్మ నుంచి ఆ తర్వాత ట్రావిస్ హెడ్ తనదైన న్యాచురల్ స్టైల్, ఆ 6లు 4లు దంచుడు. కాటారమ్మ కొడుకులు అది ఇది అని ఎందుకంటారో మరొకసారి ప్రూవ్ చేసింది క్లాసెన్. అబ్బాబ్బాబ్బా క్లాసెన్ ఇన్నింగ్స్ మాత్రం ఎంత చెప్పినా తక్కువే. అసలు ఆ 4లు 6లు కొట్టిన విధానం చూస్తే ఇంత సింపుల్గా కొట్టొచ్చా, ఇంత తేలిగ్గా కొట్టొచ్చా 4లు 6లు, మెయిన్ 6లు ఇంత ఈజీనా అనిపించింది. కోల్కతా బౌలింగ్ డిపార్ట్మెంట్ తేలిపోయింది పాపం. గత ఏడాది కప్పుని దూరం చేసింది ఎస్ఆర్హెచ్కి వాళ్ళే కదా, ఒక రకంగా రివెంజ్ తెచ్చుకున్నట్టు అయింది. తర్వాత కంబ్యాక్ నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్కి ఎస్ఆర్హెచ్ ఏంటి ఓకే తడబడింది అంతే మధ్యలో, ఎక్కడో అంటే ఐ మీన్ క్లాస్గా కనపడుతున్నాం కానీ మాస్ యాడికి బాగాలేదంటాడు కదా ఎన్టీఆర్ బృందావనం సినిమాలో డైలాగు. అట్లనే వాళ్ళ న్యాచురల్ స్టైల్ ఎట్లా ఉంటుందో చూపించారు. రికార్డ్ బద్దలవుతుంది అనుకున్నాం. అంతకుముందు ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ వాళ్ళు క్రియేట్ చేసిన రికార్డే కదా ఇప్పటికే హైయెస్ట్ ఐపీఎల్లో 287. అది ఆల్రెడీ ఫస్ట్ ఐపీఎల్లో సీజన్ స్టార్టింగ్ మ్యాచ్లోనే రాజస్థాన్ రాయల్స్ పైన 286 కొట్టారు. అప్పుడు ఇంకొక 2 రన్స్ కొడితే అప్పుడే రికార్డు బ్రేక్ అయ్యేది, కొత్త రికార్డు మళ్ళీ ఎస్ఆర్హెచ్ పేరిటే ఉండేది. సరే ఎన్ని రికార్డులు ఉన్నా ఏదున్నా ప్లేయర్స్కి చేరలేకపోయింది. అది నిజంగా మరి చేరిన వాళ్ళు గొప్పగా ఆడినట్టే మనం అంగీకరించాలి. అది ఎందుకంటే టాలెంట్ ఆ సందర్భం ఎంత టాలెంట్ ఉన్నా ఏదున్నా ఫైనల్గా ముందుకెళ్ళి కప్పును సాధించడం అనేది మ్యాటర్ అవుతుంది. అయితే నిన్నటి మ్యాచ్ మాత్రం ఫ్యాన్స్కి గాల్లో తేలినట్టుంది, గుండె జారినట్టుంది అనే జల్సాలో పవన్ కళ్యాణ్ సినిమా సాంగ్స్ లాగా ఫుల్ బాటిల్ ఎత్తి కొట్టినట్టుందని అంటాడు కదా ఆ పాటలో అట్లా ఎంజాయ్ చేసి ఉంటానని అనుకుంటున్నాను నేనైతే. నిజంగా ఏంటి క్లాస్ ఎండింగ్స్, ట్రావిస్ హెడ్ 76 పరుగులు, క్లాస్ 106 నాట్ అవుట్ అనుకుంటా, 6 4లు 6 6లు, చాలా ఫాస్టెస్ట్ గా చేసిన సెంచరీల్లో ఐపీఎల్లో ఇది ఒకటి. తర్వాత క్లాస్ని ప్రూవ్ చేశాడు, మేనేజ్మెంట్ గుర్తు చేశాడు మళ్ళీ వెళ్తూ ఇదే చివరి మ్యాచ్ కదా ఈ సీజన్ కి. క్లాసెన్, ఇట్ ఈస్ క్లాసెన్, నన్ను వదులుకోవాలంటే ఆలోచించుకోండి అని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కూడా చూపించి వెళ్ళాడు. ఎందుకంటే ఇప్పటికి ఉన్న ఎస్ఆర్హెచ్ టీంలో హైయెస్ట్ పెయిడ్ రిటైన్ చేసుకున్నది క్లాసెన్కే అని మనకి డేటా అంటే దాదాపు 18 crores పే చేసి క్లాసెన్ ఎందుకు ఉంచుకున్నారు. అయితే ఓవరాల్ గా చూస్తే కూడా క్లాసెన్ తన ఎంత టఫ్, వాళ్ళకి వికెట్లు సరిగా ఇవ్వకపోయినా కొన్ని చోట్ల ఇప్పుడు అర్థమవుతుంది నిజంగా వాళ్ళు న్యాచురల్ గా ఆడితే వాళ్ళు ఎదుర్కోవడం చాలా కష్టం అనేది ఒక క్లియర్ ఇండికేషన్ అర్థమైంది. మరి చాలా పిచ్చుల్లో నిన్న జరిగింది ఢిల్లీలో ఎక్కడో, ఇటు హైదరాబాద్ కాదు లేదంటే అటు వాళ్ళు ఎవరు ఎస్ఆర్హెచ్ పైన ఆడింది కోల్కతా వాళ్ళ పిచ్ కూడా కాదు, ఇద్దరికి మధ్య మార్గంగా అక్కడ పెట్టారు. సో ఇద్దరికి అది ఒకటే దంచి కొట్టారు, మామూలుగా కాదు అసలు. అయితే మామూలు ఏదో అంటే 10-20 పరుగులు కాదు, 110 పరుగుల లీడ్తో కమాండబుల్ విక్టరీ. అసలు నోవేర్ ఎక్కడ కూడా కంపీటబుల్ టు ది ఎస్ఆర్హెచ్ కేకేఆర్. లాస్ట్ ఇయర్ మరి డిఫెండింగ్ ఛాంపియనేనా అసలు అని అనిపించింది. ఇదేనా ఈ టీమేనా అంత అలవోకగా అంత ఈజీగా చితక్ కొట్టేయడం అంటారు కదా. మొత్తం మీద అయితే ఫ్యాన్స్ ఖుషి. ఎస్ఆర్హెచ్ ఆ న్యాచురల్ ఇంటెంట్ ఎక్కడికి పోలేదు, కంటెంట్ ఎక్కడికి పోలేదు, అది అట్లనే ఉంది. కొద్దిగా ఆచితూచి ఆడితే చాలు అనేది అది నేర్చుకోవడానికి, అది కొంచెం బ్యాలెన్స్ చేయడానికి టైం పట్టింది ఈ సీజన్లో. నాకు అనిపించింది అదే ఆ టీంలో పెద్దగా మార్పులు చేర్పులు ఉంటాయని నేను అనుకోవట్లేదు. నెక్స్ట్ ఇయర్ అఫ్ కోర్స్ ఒక బౌలర్, వికెట్ టేకర్ బౌలర్ మిడిల్ ఓవర్స్లో కంపల్సరీగా ఒకళ్ళు ఉంటే సరిపోద్ది. మిగిలిన టీం అంతా
నాకు తెలిసినంత వరకు మేనేజ్మెంట్ మళ్ళీ సేమ్ టీముని ఇచ్చేస్తారు అని అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆ మ్యాచ్తో మామూలు ఇదా, డిఫెండింగ్ ఛాంపియన్ని లాస్ట్ మ్యాచ్లో 110 పరుగుల ఆధిక్యంతో గెలవడం. తర్వాత బౌలింగ్లో కూడా ఇంకొక 2 ఓవర్లు ఉండగానే మొత్తాన్ని ఆల్అౌట్ చేశారు. మొత్తం ఒక్క వికెట్ కూడా లేదు. ఓవర్స్ అయిపోయినాయిలే, పాపం ఇంకా వాళ్ళు కొడటానికి ఏమి లేదనుకోవడానికి కూడా లేదు. ముగ్గురే అటు కొట్టారు. ఇక్కడ ముగ్గురే బాధేశారు. ఎవరు? క్లాసెన్ సెంచరీ నాట్ అవుట్. అభిషేక్ శర్మ కూడా 40 వరకు వచ్చాడు. చాలా అంటే ఒక క్యాచ్ పాపం ఆయన చాలా ఫీల్ అయ్యిండు, తప్పదు ఒక్కోసారి. తర్వాత వచ్చిన మనకి ఓపెనర్గా ఉన్నటువంటి ట్రావిస్ హెడ్ దంచుడు. ఏది తన పార్ట్నర్ అవుట్ అయిపోయినా కూడా అభిషేక్ శర్మ దంచి కొట్టిండు. మామూలు కాదు అసలు, సూపర్ అనమాట. ఫ్యాన్స్కి అయితే ఒక ఖుషి చేసి వెళ్ళారబ్బా. ఇక చెన్నై విషయం కూడా చెప్పాల్సిందే నిజంగా. మరి 5 సార్లు డిఫెండింగ్ వాళ్ళు ఛాంపియన్స్, 10 సార్లు ప్లే ఆఫ్స్కి వెళ్ళారు. మామూలు చరిత్ర కాదు. ఒక లెజెండ్ ధోని క్యాప్టెన్సీ ఇప్పుడు ఐపీఎల్ లీగ్లోనే అత్యంత అంటే పెద్ద వయస్కుడు, 43 సంవత్సరాలు, మోకాలు ఇంజురీ అయింది అయినా కూడా ధోనినే ఇప్పుడు ఐపీఎల్ సీజన్ మొత్తానికి నంబర్ 1 వికెట్ కీపర్. అంటే అర్థం చేసుకోవచ్చు ధోని గొప్పతనం ఏంటో. అఫ్ కోర్స్ ఆయన వల్ల టీంకి ఏమీ ఉపయోగం లేదు అనుకుంటే ధోని ఆ రోజునే ఆయన రిజైన్ చేస్తాడు. అసలు ధోని అనేది లేకపోతే, ఆ పేరు వినపడకపోతే సిఎస్కే టీము మనుగడ, అంటే మనుగడ ఇన్ ద సెన్స్ ఆ మ్యాచ్లు చూడటానికి క్రౌడ్ వస్తుందా? చూస్తున్నాం మనం. ఎక్కడికి వెళ్ళి సిఎస్కే ఆడినా కూడా ఆ గ్రౌండ్ అంతా కూడా స్టేడియంలో ఎల్లో ఆర్మీ పసుపు తోరణాలు కనపడుతున్నాయి. అంత క్రేజ్ బికాస్ ఆఫ్ ధోని. ఇక ఆయన గురించి ఎంత చెప్పినా ఇదే. నిన్నటి మ్యాచ్లో ఆయన ఆడే ఇది కూడా రాలేదు, కానీ వాళ్ళు ఎంత కమాండబుల్గా గెలిచారు. అరే ఇది కదా సిఎస్కే. అతను యంగ్ ప్లేయర్ ఆయుష్ మాత్రే, తర్వాత బ్రెవిస్ అసలు ఒక కసి మీద ఉన్నాడు బ్రెవిస్. ఈ మార్పులు చేర్పులు ముందే చేసి ఉంటే ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు ముందు చెప్పారు, మేము ఏది ఏమైనా కూడా సీనియర్లతోనే వెళ్తాం, గెలుపు ఓటములు మాకు ఇదన్నట్టుగా మాట్లాడింది ఆయన అప్పటి కోచ్. తర్వాత ఘోరంగా ఓడిపోతుండటంతో మెల్లగా యంగ్స్టర్స్ని తీసుకొచ్చారు. అబ్బాయి అబ్దుల్ రజాక్ని ఓపెనర్గా దింపారు. సీనియర్లను ఆపారు. రవిచంద్రన్ లాంటి వాళ్ళని ఆపారు. విజయశంకర్ లాంటి వాడిని ఆపారు. విజయశంకర్ ఆడాడు, కానీ ఐపీఎల్లో స్ట్రైక్ రేట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సూపర్ ఫాస్ట్గా ఆడాలి ఇక్కడ, టెన్షన్ తట్టుకుంటూ. ఏదేమైనా అది జీటీ ఇప్పుడు ప్రస్తుతానికి టాప్లో ఉన్నారు వాళ్ళు. పాయింట్ల పరంగా చూస్తే ప్రస్తుతానికి చాలా అలవోకగా గెలిచేయొచ్చని అనుకున్నారు పాపం జీటీ వాళ్ళు. కానీ చెన్నై సూపర్ కింగ్సే అసలు ఒక అంటే ఎక్కడ ఏ దశలో కూడా వాళ్ళు కూడా ఇది చేయలేకపోయారు టార్గెట్ని. అందరూ ఫటా ఇక ఇదిపోయారు. అంటే చెన్నై సూపర్ కింగ్ ఫ్యాన్స్ కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు అసలు నిన్న హాయిగా బిర్యానీ తిని పడుకొని ఉంటారు. వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ తిని ఆ మ్యాచ్ని రివైండ్ చేసుకొని ఉంటారని నా ఫీలింగ్. మీరేమంటారు? వీడియో చూస్తున్న వాళ్ళలో చెన్నై సూపర్ కింగ్ ఫ్యాన్స్ అలాగే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఉంటారు. ఉంటే మీకు ఎట్లా అనిపించింది అనేది నాకైతే చాలా ఫుల్ హ్యాపీ, ఐఎమ్ ఖుషి. అంటే సరే ప్లే ఆఫ్స్కి వెళ్ళకపోయినా మళ్ళీ బ్యాక్ టు ఎస్ఆర్హెచ్ న్యాచురల్ హిట్టింగ్ స్టైల్ అని అనిపించింది. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అనమాట యాజ్ ఏ ఫ్యాన్ ఆఫ్ ఎస్ఆర్హెచ్. గెలిపోవటంలో కామన్ అది. అంటే డైహార్డ్ ఫ్యాన్ కాదు, కానీ ఐ కెన్ ఎంజాయ్ ద మ్యాచెస్ అనమాట. చూసినందుకు ఎందుకంటే మనం టైం స్పెండ్ చేస్తాం కదా, చూసినందుకు నయనానందకరం అసలు. అంటే క్లాసెన్ ట్రావిస్ హెడ్ వాళ్ళు దంచుతుంటే వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక రహానే కానీ ఆ బౌలర్లు అంటే కెప్టెన్ రహానే బౌలర్ని కీపాను చేంజ్ చేస్తున్నా కూడా ఒక వికెట్ పడతలేదు. 6లు 4లు దంపుడు అబ్బా. ఇది కదా ఒక రికార్డ్ బ్రేక్ అయిపోద్ది, మళ్ళీ కొత్త రికార్డు క్రియేట్ చేస్తారు అనుకున్నాను నేను. 278కి వచ్చారు. ఇంకొక 10 రన్స్ జస్ట్ ఒక 6 ఒక 4 కొడితే అయిపోయేది. కానీ బంతులు లేవు. ఇంకొక 4 బంతులు ఉంటే ఖచ్చితంగా క్లాసెను ఆ ఉతుకుడికి అయిపోయేది రికార్డు. కొత్త రికార్డు మళ్ళీ వీళ్ళ రికార్డు వీళ్ళే బ్రేక్ చేసుకునే వాళ్ళు అనిపించింది. ఏదేమైనా కూడా ఎస్ఆర్హెచ్ సరే కేకేఆర్ వాళ్ళిద్దరూ ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా కూడా
ఎవరికి ప్రయోజనం లేదు. కానీ ఎస్ఆర్హెచ్ ఆ న్యాచురల్ వాళ్ళ బ్యాటర్స్, వాళ్ళ స్టైలు, వాళ్ళ హిట్టింగ్, వాళ్ళ ఇదంతా కూడా ఓహో ఇదంతా ఉంది, ఎక్కడ ఏదో పిచ్చుల్లో ఏదో జరిగింది, కావాలనే వీళ్ళని కొంత బాగా దారుణంగా వీళ్ళ స్పీడ్కి దూకుడికి కళ్ళెం వేసే విధంగా పిచ్చులు తయారు చేశారు. ఆ ఉచ్చులో వీళ్ళు పడిపోయారు. చూస్తే మనం 2వ మ్యాచ్, 3వ మ్యాచ్, 4వ మ్యాచ్ అన్ని ఇటు కొట్టడం, వికెట్లు దొరికిపోవడం, ఏది క్యాచ్లు దొరికిపోవడం. గుర్తు చేసుకోండి, డెలిబరేట్గా చేశారనిపిస్తుంది నాకైతే లిటరల్లీ. సరే ఏదేమైనా కూడా ఈసారి అయితే కంబ్యాక్ మామూలుగా ఉండదు ఎస్ఆర్హెచ్ది అని అనిపిస్తుంది. చెన్నై కూడా సెట్ అయిపోయింది టీము. బ్రెవీస్, మాత్రే, అలాగే యంగ్ వాళ్ళని తీసుకొచ్చి టీం అంతా కూడా బాగా ఇదిగా, శివన్ దూబే కూడా బాగా ఇది చేస్తా ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ ఇయర్ సిఎస్కే ధోని చెప్పినట్టుగా విల్ కమ్బ్యాక్ విత్ వెరీ స్ట్రాంగ్ అన్నట్టుగా కనపడుతుంది. మొత్తం మీద అయితే నిజంగా నిన్న వాళ్ళు ఇచ్చిన ఝలక్కు జీటీకి వాళ్ళు ఒక రకంగా డిప్రెషన్కి వెళ్ళి ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ప్లే ఆఫ్స్లో ఉన్నారు. ప్లే ఆఫ్స్కి ముందు అంత ఘోరంగా ఓడిపోవడం అనేది నిజంగా వాళ్ళకి ఒక రకంగా భయం పుట్టిస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ లో అయిపోద్ది. అంతకుముందు రాజస్థాన్ రాయల్స్ వాళ్ళ పైన ఆ ఒక్క కుర్రాడు 14 ఏళ్ల పిల్లాడు వైభవ్ సూర్యవంశీ చితక్కొట్టేశాడు. గుర్తుందా? అందరికి గుర్తుండే ఉంటాం. ఏది అందరు బౌలర్లు అందరినీ, జీటీ బౌలర్లు అందరినీ, మామూలు బౌలర్ల సిరాజు, ప్రసిద్ధి కృష్ణ, సాయి కృష్ణ, రషీద్ ఖాను, ఇంకా ఉన్నారు కదా ఇంకొకళ్ళిద్దరు, మొత్తాన్ని ఎవరిని ఇడిచిపెట్టలా. అప్పుడు కొంత ఇదయ్యారు. తర్వాత మళ్ళీ కంబ్యాక్ అయ్యారు. అఫ్ కోర్స్ ఫైనల్గా ఎక్కడున్నారు అనేది చూస్తే వాళ్ళు ఖచ్చితంగా ప్లే ఆఫ్స్లో ఉన్నారు, బరిలో ఉన్నారు కప్పు కొట్టడానికి. దట్స్ ఓకే. కానీ ప్లే ఆఫ్స్ ముందు ఇది ఫైనల్స్ ముందు అంటే ఐ మీన్ ఇంత ఘోరమైనటువంటి విక్టరీ కొంత వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బకొట్టే అవకాశం ఉంది. మరి జీటీ ఎట్లా కంబ్యాక్ అవుతుంది మళ్ళీ అనేది కూడా చూడాలి. అంత ఝలక్కిచ్చారు సిఎస్కే వాళ్ళు. సరే మన ఎస్ఆర్హెచ్ కేకేఆర్ వాళ్ళు చెత్త కొట్టడం వల్ల మనకే ఫుల్ ఖుషి, వాళ్ళకి ఏముందిలే సరే ఎట్లాగో మనం ప్లే ఆఫ్స్ రేస్లో లేం కాబట్టి వాళ్ళ బౌలింగ్ బలహీనత, అటు ఆండ్రూ రస్సెల్ కానీ, సునీల్ నారాయణ్ కానీ, హర్షిత్ రాణా కానీ, వైభవ్ అరోరా కానీ ఏ ఒక్కరు ఏమి పెద్ద ఇంపాక్ట్ చూపించలేకపోయారు. అంటే ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్లో ఉన్నటువంటి న్యాచురల్ ఇంటెంట్, వాళ్ళు ఎట్లయితే సహజ సిద్ధంగా వాళ్ళు ఆడితే వాళ్ళకి కొంచెం పిచ్చి మరీ దారుణంగా వాళ్ళని ఇది చేయాలనే ఉద్దేశంతో తయారు చేయకుండా ఉంటే సరే. ఇప్పుడైతే స్టడీ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఇక నుంచి 2026 ఐపీఎల్లో మనం అటు కొత్త ఎస్ఆర్హెచ్ని చూడొచ్చు, అలాగే ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చే చెన్నై సూపర్ కింగ్స్ను కూడా చూడొచ్చు అనిపించింది. సరే చూద్దాం మరి ఈ ఐపీఎల్లో విజేతలు ఎవరైతారో. అటు వాళ్ళు అవుతారా, ఎవరో గుజరాత్ టైటాన్స్ అవుతారా, పంజాబ్ కింగ్స్ అవుతారా, లేదంటే ముంబై ఇండియన్స్ అవుతారు. ముంబై ఇండియన్స్ కొడితే పాత ఛాంపియన్నే చూసినట్లు ఉంటుంది. ఆల్రెడీ గతంలో వాళ్ళు కూడా 5 times విన్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ విన్ అయితే వాళ్ళ కంబ్యాక్ ఈ సీజన్లో ముంబై కంబ్యాక్ మాత్రం ఎక్స్ట్రాడినరీ అనమాట. ఎక్స్ట్రాడినరీ, ఇంకా అందులో డౌటే లేదు. ఒక 2, 3, 4 మ్యాచ్లు ఘోరంగా ఓడిపోయిన తర్వాత 1 by 1 అసలు వరుసగా 5 మ్యాచ్లు గెలిచారు. సూపర్. ఆ టీము, వాళ్ళ కోఆర్డినేషన్ అంతా, ఎవ్రీథింగ్. పాండ్యా సెట్ అవ్వడం అంతా కూడా, రోహిత్ శర్మ కూడా ఫుల్ సపోర్టివ్గా టీంకి మంచి టైంకి ఇదిలోకి రావడం, మంచి అంటే ఫామ్లోకి రావడం అన్నీ. సూర్య యాదవ్ అయితే కన్సిస్టెంట్గా, సూర్యకుమార్ యాదవ్ కన్సిస్టెంట్గా ఆడటం అన్నీ ఇప్పుడు మంచి ఫామ్లో ఉంది. అంత ఈజీ ఏం కాదు ముంబై ఇండియన్స్ని ఓడగొట్టడం అనేది. ఏమో చెప్పలేము, ఐపీఎల్ ఏదైనా జరుగుతుంది కాబట్టి, జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ తమదైన రోజు ఆ టైము వాతావరణం అనుకూలిస్తే కొత్త ఛాంపియన్ కూడా మనం ఏ పంజాబ్ కింగ్స్ లాంటి వాళ్ళని ఛాంపియన్గా చూసినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదని అనిపిస్తుంది. మొత్తం మీద అయితే మంచి రసవత్తరంగా జరిగిందబ్బా ఈ ఐపీఎల్ ఇప్పటి వరకు. మరి చూద్దాం ఛాంపియన్ ఎవరైతారో. లెట్స్ వెయిట్ అండ్ సీ. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఎస్ఆర్హెచ్ అండ్ సిఎస్కే.